హే ఫ్రెండ్స్, నౌకరీ ఫాస్ట్ ఫార్వర్డ్ సర్వీస్లో నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను. దీంట్లో మొదటగా నాకు మైండ్ అనే కంపెనీ ఎదురొచ్చింది అండ్ ఈజీగా సాల్వ్ చేస్తాము. ఆ క్వశ్చన్స్ మీకు కూడా చెప్తాను. ఇక్కడ చూడండి, నా దగ్గర ఒక అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట. ఇంటర్వ్యూర్ ఇలాగ అడగలేదు. నా దగ్గర ఒక జేసన్ వాల్యూస్ ఉన్నాయి. దీంట్లో మీరు ఓన్లీ నేమ్స్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేయాలని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అన్నమాట. కానీ ఇక్కడ మీరు చూస్తే లోపల కూడా సబ్ ఐటమ్స్ ఉన్నాయి. ఓకే, సబ్ ఐటమ్స్ని కూడా మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాలి అన్నారు అనమాట. అంటే ఈ వాల్యూస్ మాత్రం అది అరేలో ప్రింట్ చేయాలన్నారు. సరే చేసేద్దామని చెప్పి సింపుల్గా మనం ఇక్కడ ఫంక్షన్ ఉంది కదా, ఈ ఫంక్షన్ని మనం ఇక్కడ కాల్ చేస్తామన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎలాగో వచ్చింది కాబట్టి మొదటిగా నేను మ్యాప్ వాడాలా, ఫిల్టర్ వాడాలా, ఫైండ్ వాడాలా, రెడ్యూస్ వాడాలని. కానీ రెడ్యూస్ వాడి కూడా మనం చేసుకోవచ్చు. ఇంత సర్కస్ వద్దని చెప్పి నేను లక్కీగా ఫ్లాట్ మ్యాప్ అనేది నాకు బాగా వచ్చు. మా ప్రాజెక్ట్లో ఎక్కువ వాడతాం మేము. సో నేను ఫ్లాట్ మ్యాప్ వాడుకున్నాను. ఇది కూడా సేమ్ మ్యాప్ ఫిల్టర్ ఎలా వాడతామో అలాగే వాడతాం అనమాట. ఓకే, దీనికంటే బెటర్ సొల్యూషన్ ఉంటే మీరు నాకు చెప్పండి. సో ఇక్కడ ఏం చేస్తానంటే మొదట పేరెంట్ లెవెల్ ఉన్న ఐటమ్ డాట్ నేమ్ రిటర్న్ చేస్తున్నాను. అలాగే నేను ఏం చేస్తానంటే ఈ సపోజ్ ఐటమ్ డాట్ సబ్ ఐటమ్స్ ఉంటే ఓకే, వాటిని కూడా నేను ఫ్లాట్ చేస్తాను, అంటే విడదీస్తున్నాను అనమాట. ఉంటే అప్పుడు ఈ ఫంక్షన్ రికర్సివ్గా నేను కాల్ చేస్తున్నాను, లేకపోతే ఎంటీ అరేని నేను రిటర్న్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేసుకుంటే నాకు ఆ ఒక నేమ్ వాల్యూస్ అన్నీ వచ్చాయి. దీనికంటే బెటర్ సొల్యూషన్ ఉంటే కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.